హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేనైతే న్యూ రెసిపీ ట్రై చేస్తున్నాను. మునక్కాయ రసం. ఈ మునక్కాయ రసం టేస్ట్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. హోటల్లో రసం అయితే ఎలా ఉంటాయో దానికి మించి ఉందండి టేస్ట్. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నేనైతే ఒక చిన్న కుక్కర్ తీసుకొని ఒక టీ గ్లాస్ నిండా కందిపప్పు వేసుకొని 2 అవర్స్ అయితే నానబెట్టుకొని ఆ కందిపప్పు అయితే ఇప్పుడు వేసేసాను. తర్వాత వచ్చేసి 2 మునక్కాయలు, ఒక టమాటో, ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని వేసేసుకున్నాను. అలాగే 2-3 స్పూన్స్ దాకా సాల్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకోండి. ఒక 5 to 6 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోండి. నెక్స్ట్ మునక్కాయ రసం కోసం ఇప్పుడైతే చేసుకోవాలి. వాటి కోసం ఒక 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర బాగా దంచేసుకుంటున్నాను. తర్వాత తెల్లపాయలు 4 ఎండుమిరపకాయలు వేసేసుకొని దంచేసుకుంటున్నాను. కచ్చాపచ్చాగా దంచేసుకోండి, మెత్తగా అవసరం లేదు. చూశారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా దంచుకోండి. ఈ లోపల మనం పప్పు 6 విజిల్స్ పెట్టుకున్నాం కదా, అది చూసుకుంటే మునక్కాయ కానీ పప్పు కానీ బాగా ఉడికిపోయింది. ఇలా పెద్ద వడగట్టేది ఉంటే అది తీసుకొని దాంట్లో పప్పు మునక్కాయలంతా వేసేసి ఇలా స్మాష్ చేసుకుంటున్నాను. వాటర్ వేసుకుంటూ నీట్గా మొత్తం వడగట్టేసుకుంటున్నాను. మునక్కాయలో ఉండే గుజ్జంతా చేత్తో కూడా తీసుకోవచ్చండి. తర్వాత తిరగమాత కోసం ఒక చిన్న పాన్ పెట్టుకొని దాంట్లో ఒక గెంటి ఆయిల్ వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు వేసుకొని తర్వాత దంచి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై చేసుకుందంతా ఈ మునక్కాయ రసంలో అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అలా 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకుంటే కమ్మని మునక్కాయ పప్పు చారు రెడీ అయిపోయింది. ఈ రసం మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.